ఉమ్మడి 10 జిల్లాలను చూసుకున్నప్పుడు ఏ పార్టీ కన్నోట్లు వచ్చినాయని మనం చూసుకోవాలి. సో, ఒకటి టీడీపీ కూటమి, రెండోది వైఎస్ఆర్‌సీపీ. జిల్లాల వారీగా చూసుకున్నప్పుడు శ్రీకాకుళం జిల్లాలో 10 ఎమ్మెల్యే స్థానాలుంటే 10కి 10 టీడీపీ కూటమికొచ్చినాయి. అంటే ఎన్డీఏ కూటమి అంటారు దీన్ని. విజయనగరం జిల్లాను మనం తీసుకున్నప్పుడు 9 ఎంపీ సీట్లుంటే 9 ఎమ్మెల్యే సీట్లుంటే 9కి 9 వచ్చినాయి. అదేవిధంగా విశాఖపట్నం జిల్లాను మనం తీసుకుంటే 15 ఉంటే 13 టీడీపీ కూటమికి, 2 వైఎస్ఆర్‌సీపీకి వచ్చినాయి. తూర్పుగోదావరి జిల్లాలో 19 ఎమ్మెల్యే సీట్లుంటే 19కి 19 వచ్చినాయి టీడీపీకి. పశ్చిమ గోదావరి జిల్లాలో 15 ఉంటే 15 టీడీపీ కూటమికి వచ్చినాయి. కృష్ణా జిల్లాలో 16 ఉంటే 16 టీడీపీకి వచ్చినాయి. గుంటూరు జిల్లాలో 17 ఉంటే 17కి 17 టీడీపీకి వచ్చినాయి. ప్రకాశం జిల్లాలో 12 ఉంటే 12కి 10 టీడీపీ కూటమికి, 2 వైఎస్ఆర్‌సీపీకి వచ్చినాయి. నెల్లూరు జిల్లాలో 10 ఉంటే 10కి 10 టీడీపీ కూటమికి వచ్చినాయి. కర్నూలు జిల్లాలో 14 ఉంటే 14కి 12 టీడీపీ, 2 వైఎస్ఆర్‌సీపీకి వచ్చినాయి. అనంతపురం జిల్లాలో 14 ఉంటే 14కి 14 టీడీపీ కూటమి గెలిచింది. కడప జిల్లాలో 10 ఎమ్మెల్యే సీట్లుంటే 7 కూటమి, 3 ఏమో వైఎస్ఆర్‌సీపీ గెలిచింది. ఇక చిత్తూరు జిల్లాను మనం తీసుకున్నప్పుడు 14 ఎమ్మెల్యే సీట్లుంటే 12 టీడీపీ కూటమి, 2 వైఎస్ఆర్‌సీపీ గెలిచిందని తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1.32 కోట్ల మంది, రాష్ట్రంలో టీడీపీ కూటమి గెలుపొందిన 1.32 కోట్ల మంది వైఎస్ఆర్‌సీపీకి మద్దతుగా నిలిచినట్టుగా ఎన్నికల గణాంకాల ద్వారా తెలుస్తోంది. రాష్ట్రంలో మొత్తం 4.13 కోట్ల మంది ఓటర్లుంటే మే 13, 2024 జరిగిన ఓట్లు పోస్టల్ బ్యాలెట్ అవన్నీ జరిగినాయి. మొత్తం పోస్టల్ బ్యాలెట్తో కలిపి 3.38 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇందులో టీడీపీకి 45.63% ఓట్లు వచ్చినాయి. అంటే 1,53,56,470 ఓట్లు మద్దతు వచ్చింది. సో ఇక 39.37% ఓట్లతోని 1,32,57,919 ఓట్లతోని వైఎస్ఆర్‌సీపీ ద్వితీయ స్థానం నిలిచింది. 45.63% తెలుగుదేశం పార్టీ, 39.37% వైఎస్ఆర్‌సీపీ నిలిచింది. 45.63 అంటే ఒక 6% ఓట్స్ గ్యాప్ కనపడతా ఉంది మనకి ఇక్కడ. సో జనసేన సుమారుగా 8.3% ఓట్లతోని 20 లక్షల ఓట్లు వచ్చినాయి. బీజేపీకి 9.53 లక్షల ఓట్లతోని 2.80% ఆఫ్ ఓట్స్ వచ్చినాయి. సో 1.7 కాంగ్రెస్ పార్టీకి 1.72% ఓట్లు వచ్చినాయి. అంటే ఓట్లు వచ్చింది మొత్తం ఓట్లు 5,80,000 ఓట్లు వచ్చినట్టుగా మనకు అర్థమవుతోంది. నోటాకు 1.9%, 1.09% నోటాకు వచ్చినాయి. అంటే ఇది 3.68 లక్షల మంది ఓట్లు వేసినట్టుగా మనకి లెక్కల వల్ల తెలుస్తూ ఉంది. సో మనం పర్సంటేజ్ లెక్క కట్టినప్పుడు టీడీపీకి 45.63% వచ్చింది. వైఎస్ఆర్‌సీపీకి 39.37% వచ్చింది, 39.37%. జనసేనకి 8.3% ఓట్లు వచ్చినాయి. బీజేపీకి 9.53% ఓట్లు వచ్చినాయి. బీజేపీకి 2.80%, 9,53,000 ఓట్లు వచ్చినాయిలేండి. మళ్ళీ చెప్తున్నాను, జనసేనకి 8.3% ఓట్లు వస్తే బీజేపీకి 2.80% ఓట్లు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీకి 1.72% ఓట్లు వచ్చినాయి. నోటాకు 1.09% ఓట్లు వచ్చినాయి. ఇది ఓవరాల్గా ఏపీ పిక్చర్, పర్సెంట్ ఆఫ్ ఓట్స్ గెలిచినటువంటి సీట్లు.